ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జూన్ 4వ తారీఖు బిగ్ డే. ఆ రోజు ప్రజలు రాసిన తీర్పు ఎలా ఉండబోతోంది? దేశ సింహాసనంపై ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎవరిని పంపించాలనుకుంటున్నారు అనేది తెలిసే రోజు ఆ రోజే. సో ఆ రోజు ఊపిరి సలపని విధంగా ఉంటుంది. ఊపిరి సలపని ఆ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందరికంటే వేగంగా మీకు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. చాలా మంది చెప్తుంటారు అందరికంటే వేగంగా మేము సమాచారాన్ని అందించడానికి ఏర్పాట్లు చేశామని. కానీ ఆర్టీవీని చూస్తూ ఉండండి. ఆర్టీవీ అందరికంటే వేగంగా ఏ విధంగా సమాచారాన్ని ఖచ్చితంగా వేగంగా మీకు అందించడానికి ఏర్పాట్లు చేసిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆర్టీవీని అందరికంటే వేగంగా సమాచారాన్ని అందించింది. ఆ రోజు కాంగ్రెస్ గెలుస్తోంది, 64 సీట్లు కాంగ్రెస్కి వస్తున్నాయి అని మేము చెప్పాము. ఆ తర్వాతే మిగిలిన అన్ని మీడియా సంస్థలను ఛానల్స్లోనూ 64 సీట్లు కాంగ్రెస్కి అని చెప్పారు, లెఫ్ట్ పార్టీలతో కలుపుకొని. సో ఆర్టీవీ తెలంగాణ రిజల్ట్స్ను కూడా ఖచ్చితంగా వేగంగా సమాచారాన్ని అందించింది. ఇప్పుడు కూడా ఆర్టీవీ అందరికంటే వేగంగా ఖచ్చితంగా సమాచారాన్ని అందించడానికి మీకు ఏర్పాట్లు చేసింది. మనం ప్రస్తుతం ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. మా ప్రసాద్ కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకోవడానికి. ప్రసాద్, ఎంతమంది కౌంటింగ్ రోజు మనకి వర్క్ చేయడానికి మన ఎంప్లాయీస్ సిద్ధంగా ఉన్నారు? ఎక్కడెక్కడ సిద్ధంగా ఉన్నారు? ఆ రోజు 50 మంది ఇక్కడ మాత్రం కూర్చొని మొత్తం ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా, అలాగే ఎస్ఎంఎస్, అలాగే ఈమెయిల్, ఇవన్నీ ట్విట్టర్ ద్వారా కూడా వస్తాయి. అలాగే ప్రతి 300 స్టేషన్స్ నుంచి కూడా మనకి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది అనేది మనకి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఇలా మన గ్రౌండ్ మొత్తం కూడా 300 మంది రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా 50 మంది ప్రసాద్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సుమారు 300 మందితో ఉన్న టీంని ప్రసాద్ హ్యాండిల్ చేస్తున్నాడు. 300 మంది దగ్గర నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ తీసుకొని ఆ సమాచారాన్ని వేగంగా మీకు అందించడానికి అన్ని ఏర్పాటు చేస్తాం. మురళి కూడా ఉన్నారు. మురళి, ఎక్కడెక్కడ ఉన్నారు ప్రతినిధులు? ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రతినిధులు ఎంతమంది మోహరించి ఉన్నారు? ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్. మనం చూడొచ్చు మా ప్రతినిధులందరూ ఎక్కడెక్కడ ఎవరినెవరిని డిప్లాయ్ చేశామనే వివరాలను వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని వేగంగా సేకరించడానికి మాక్ డ్రిల్ కూడా ఆర్టీవీ ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మేము చేస్తున్నాము. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా ఉండటానికి. కృష్ణ, ఇప్పటి వరకు మనం వేగంగా సమాచారాన్ని తీసుకోవడానికి చేస్తున్న మాక్ డ్రిల్ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాలేదు కదా? రైట్ కృష్ణ, ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 300 మందికి పైగా ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు సమాచారాన్ని మీకు అందించడానికి. వినోద్ కూడా సిద్ధంగా ఉన్నారు. వినోద్, మనకి డేటా అంతా ఎప్పటికప్పుడు వేగంగా అందరికంటే ఖచ్చితంగా వేగంగా రావడానికి ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బంది లేదు కదా? పర్ఫెక్ట్లీ మనం అందరికంటే ముందుగా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. కౌంటింగ్ స్టార్ట్ అయిన మరుక్షణం నుంచి మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు మన టీం మొత్తం రెడీగా ఉంది. మినిట్ టు మినిట్ మనం అప్డేట్స్ ఇస్తాము. మీరు ఆర్టీవీ చూస్తూ ఉండండి. అందరికంటే వేగంగా, ఫాస్ట్గా మేమే ముందు మీకు రిజల్ట్ అందించము. ఎస్ మనోజ్, మీరు ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం వస్తుంది? నేషనల్ వైడ్ సమాచారం అంతా మా దగ్గర ఉంది. ఢిల్లీలో మా ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు కూడా సరైన సమాచారం అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు లోక్సభ సెగ్మెంట్స్ అన్నింటిని కూడా హ్యాండిల్ చేస్తున్నారా? ఎస్, లోక్సభ సెగ్మెంట్లను హ్యాండిల్ చేయడానికి టీం సిద్ధంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెగ్మెంట్లను హ్యాండిల్ చేయడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఆయా జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి, కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అందరికంటే వేగంగా 1, 2, 3, 4, 5 సెల్ ఫోన్లు కాదు, సుమారు 150కి పైగా సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు, కంప్యూటర్లతో సిద్ధంగా ఉన్నారు డేటాను అందరికంటే వేగంగా తీసుకోవడానికి. మొదటి బ్యాలెట్ మడత విప్పిన దగ్గర నుంచి, మొదటి బ్యాలెట్లో ఓటు ఎవరికి పడింది అనేది తెలుసుకున్న దగ్గర నుంచి, చివరి ఈవీఎంలో ఉన్న డేటా బయటకు వచ్చేంత వరకు కూడా ఎప్పటికప్పుడు రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రౌండ్ వివరాలు బయటికి రావడానికి ముందే, మిగిలిన వార్తా సంస్థలు వాటిని తెలియజేయడానికంటే ముందే ఆర్టీవీ అందరికంటే వేగంగా క్షణాల్లో మీకు తీసుకుని రావడానికి టెక్నికల్గా అప్డేట్ అయ్యింది. మా టీం అంతా కూడా టెక్నికల్గా అప్డేట్ అయ్యింది. ఆ సమాచారాన్ని మీకు అందించడానికి మొబైల్స్లో ఎప్పటికప్పుడు మీరు టీవీ సెట్ ముందున్నా, మీరు మొబైల్ సెట్ ముందున్నా సరే వేగంగా ఆర్టీవీకి ట్యూన్ అయి ఉండండి. ఆర్టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్కి ట్యూన్ అయి ఉండండి. అందరికంటే వేగంగా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఆర్టీవీ చెప్పిందే జరిగింది. ఆర్టీవీ అందరికంటే ముందుగానే ఆ ఫలితాన్ని మీకు వెల్లడించింది. సో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఫలితం ఏ విధంగా ఉండబోతోంది, మొదటి ఫలితం దగ్గర నుంచి చివరి ఫలితం వరకు, బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చివరి ఈవీఎంలో ఫలితం వచ్చేంత వరకు సమాచారాన్ని మీకు ఫాస్ట్గా అందించడానికి మా టీం సిద్ధంగా ఉంది. ఆర్టీవీ ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్లో అందరూ కూడా ఆయా టీమ్స్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఫీల్డ్లో సిద్ధంగా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్న టీం దగ్గర నుంచి మా వాళ్ళు ఇక్కడికి సమాచారాన్ని తీసుకుని దాన్ని అందరికంటే వేగంగా మీకు అందిస్తారు. శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సత్యం నాయుడు సిద్ధంగా ఉన్నారు. నా పేరు సత్యం. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు శివాని ఇంజనీరింగ్ కాలేజీ 4వ వేదిక. జూన్ 4వ తేదీన జరగబోయే ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఎప్పటికప్పుడు ఫలితాలు అందించేందుకు ఆర్టీవీ సంసిద్ధంగా ఉంది. దెన్ వాచ్ ఆర్టీవీ. సత్యం నాయుడు దగ్గర నుంచి విజయనగరం నుంచి రాజేష్ అందరికంటే వేగంగా సమాచారం అందించడానికి ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర సిద్ధంగా ఉన్నారు. 9 నియోజకవర్గాలు 3 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు ఫాస్టెస్ట్ రిజల్ట్ తో ఆర్టీవీలో మీ ముందు ఉంచుతాం. మీ రాజేష్, విజయనగరం. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం కౌంటింగ్ కేంద్రాల దగ్గర సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం కూడా చాలా టీమ్స్ ని హ్యాండిల్ చేస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాడు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుండి ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ఎప్పటికప్పుడు ఫాస్టెస్ట్ రిజల్ట్స్ మీ ముందు ఉంచుతా. ఒంగోలు వెళ్దాం. ఒంగోలులో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ కూడా ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర సిబ్బందిని హ్యాండిల్ చేస్తూ, మా ఆర్టీవీ సిబ్బందిని హ్యాండిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తాడు. జూన్ 4వ తారీఖు జరిగిన ఈ కార్యక్రమంలో ఎవరు భవితం ఏంటి, ప్రజలు ఎవరికి మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టిపోతున్నారని కూడా ఆర్టీవీ ద్వారా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అనంతపురంలో మా ప్రతినిధి చల్లా నాయుడు సమాచారాన్ని వేగంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జేఎన్టీ ఆవరణలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇవ్వడానికి ఆర్టీవీ ఎప్పుడు ముందుంటుంది. ఖమ్మం వెళ్దాం. ఖమ్మం నుంచి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. నేను మీ ఉదయ్. ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి ఎన్నికల ఫలితాలపై మినిట్ టు మినిట్ అప్డేట్స్ తో సిద్ధం. ఖమ్మం నుంచి భీమవరం వెళ్దాం. భీమవరం నుంచి మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. సమాచారాన్ని అందరికంటే వేగంగా ఖచ్చితంగా మీకు అందించడానికి ఎన్నికల ఫలితాలపై మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీ ఆర్టీవీలో. అలాగే ఆదిలాబాద్ నుంచి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్స్ కి చేరవేయడానికి. నేను మీ రవినాయక్. ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ తో సిద్ధం. విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. సమాచారాన్ని అందరికంటే వేగంగా మీకు అందించడానికి. అలాగే కృష్ణా జిల్లా నుంచి మా ప్రతినిధి కృష్ణ మోహన్ సిద్ధంగా ఉన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఖచ్చితత్వంతో వేగంగా మీకు అందజేయడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.